హాయ్ ఫ్రెండ్స్, ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ నుంచి ఒక అద్భుతమైన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రావడం జరిగింది. అసిస్టెంట్, అసోసియేట్స్ మరియు అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించి. సో మీరు డిగ్రీ చేసి ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్, ఈ పోస్టులకి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళకి ఇచ్చిన రిక్వెస్ట్, మీకు కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దానిపైన ట్యాప్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన కూడా ట్యాప్ చేయండి. అప్పుడే నేను ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా మీరు ఆన్లైన్లో మనీ ఎర్న్ చేయడానికి ఒక అద్భుతమైన యాప్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే డైలీ 200 to 500 అనేది ఈజీగా ఎర్న్ చేయొచ్చు. అండ్ ఇక లేట్ చేయకుండా మనం ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇక్కడ మీ స్క్రీన్ పైన చూస్తున్నట్లయితే స్టేట్ వైజ్ వేకెన్సీస్ డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. కంప్లీట్గా చూసినట్లయితే మనకు 300 వేకెన్సీస్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక నోట్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మీరు కేవలం ఒకే ఒక పోస్ట్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక శాలరీ డీటెయిల్స్ చూసినట్లయితే అసిస్టెంట్కి మంత్లీ 22,257 ఉంటుంది. అసోసియేట్కి వచ్చేసి 33,498. అసిస్టెంట్ మేనేజర్కి చూసినట్లయితే 52,200 అనేది ఉండడం జరుగుతుంది. ఇక ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసినట్లయితే మీరు వచ్చేసి ఇండియన్ అయి ఉంటే సరిపోతుంది. ఏజ్ వచ్చేసి మీరు 21 to 28 ఇయర్స్ ఉండాలి ప్రతి పోస్ట్కి. ఇక అసిస్టెంట్కి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసినట్లయితే మీరు డిగ్రీలో 55% మార్క్స్ వస్తే సరిపోతుంది. ఇక అసోసియేట్ పోస్ట్కి మీకు డిగ్రీలో 60% మార్క్స్ విత్ సిఏ ఇంటర్ ఉండాలి. ఇక అసిస్టెంట్ మేనేజర్కి మీకు డిగ్రీలో వచ్చేసి 60% మార్క్స్ రావాలి. దాంతోపాటు మీరు 2 years ఫుల్ టైమ్ ఎంబీఏ, ఎంఎంఎస్, పీజీడీబీఏ, పీజీడీబీఎం, పీజీపీఎం మరియు పీజీడీఎం చేసి ఉండాలి. మీకు 60% మార్క్స్ అనేది వచ్చి ఉండాలి. అదేవిధంగా మీకు కంప్యూటర్ స్కిల్స్ కూడా ఉండాలని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సెలక్షన్ ప్రొసీజర్ చూసినట్లయితే అసిస్టెంట్, అసోసియేట్, అసిస్టెంట్ మేనేజర్స్కి మీకు ఆన్లైన్ మరియు ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్ ఎగ్జామినేషన్లో మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 50 మార్క్స్ ఉంటాయి. మ్యాక్సిమం మార్క్స్ 50, డ్యూరేషన్ వచ్చేసి 35 minutes. లాజికల్ రీజనింగ్ నుంచి 50 questions 50 marks మరియు 35 minutes ఉంటుంది. జనరల్ అవేర్నెస్ నుంచి 50 questions 50 marks మరియు 15 minutes. ఇక న్యూమెరికల్ ఎబిలిటీ నుంచి 50 questions 50 marks మరియు 35 minutes. టోటల్ వచ్చేసి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 200, మ్యాక్సిమం మార్క్స్ 200 మరియు డ్యూరేషన్ చూసినట్లయితే 120 minutes అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ దీంట్లో వచ్చేసి నెగటివ్ మార్క్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఈచ్ నెగటివ్ మార్క్కి మీకు 0.25 పెనాల్టీ అనేది ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి ఏ విధంగా అప్లై చేయాలని చెప్పేసి ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో www.lichousing.comలోకి వెళ్ళిన తర్వాత మీకు కెరీర్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సో మీరు అక్కడ నుంచి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఇక అప్లికేషన్ ఫీజ్ చూసినట్లయితే 500 ఉంది ఫ్రెండ్స్. సో ఏ పోస్ట్ కైనా అప్లై చేయండి, మీరు 500 అనేది తప్పనిసరిగా పే చేయాల్సి ఉంటుంది. ఇక ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మరియు పేమెంట్ ఆఫ్ ఫీజ్ వచ్చేసి 21/8/2018. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ ఆఫ్ ఫీజ్ ఎండ్ డేట్ వచ్చేసి 6/9/2018. మీకు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి 24/9/2018 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక టెంటేటివ్ ఎగ్జామ్ డేట్ చూసినట్లయితే ప్రతి పోస్ట్కి 6/10/2018 ఆర్ 7/10/2018. ఇక ఎగ్జామినేషన్ సెంటర్ డీటెయిల్స్ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం మరియు తెలంగాణలో హైదరాబాద్. మరిన్ని వివరాలకు ఈ పీడిఎఫ్ లింక్ మరియు అఫీషియల్ వెబ్సైట్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని కంప్లీట్గా చదివిన తర్వాత మాత్రమే ఈ పోస్ట్కి అప్లై చేయండి ఫ్రెండ్స్. ఇంకా మీరు ఈ వీడియోని లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసుకోండి, వాళ్ళకు కూడా హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.